ఈసారి జాతర చాలా బాగా చేయాలరా. అన్నా చెప్పరా. ఈసారి జాతర చేస్తే 10 మందికి తెలియాలా? అయితే ఒక ఇద్దరిని పంపించారా? దేనికి? 12 మంది ఉన్నారు ఇక్కడ, అందుకనే. అన్నా ఏంట్రా? మనం జాతర అయితే వచ్చే సంవత్సరం కూడా చెప్పుకోవాలి. ఓ పని చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దాం. ఇప్పుడు ఎందుకు ఇంకా? అన్నా జాతర నన్నేం చేయమంటావు? రాముగుండి సరిపోద్ది, ఏం అవసరం లే. అన్నా మరి జాతరలు నన్నేం చేయమంటావు? జాతరకు వచ్చిన వాళ్ళు ఏం చేయకుండా ఉంటే చాలు నువ్వు, సరేనా? అప్ప అది కాదన్నా, నన్ను ఏం చేయమంటావు అన్నా? ఇల్లు కటింగ్ చేయించుకో, ఎక్కువ జిత్తు. అన్నా గుడి కట్టాం కానీ స్టెప్స్ లేవు. ఇల్లు 2 స్టెప్స్ వచ్చే, ఇల్లు 2 స్టెప్స్ వచ్చే. ఈ జాతరలో గొంతుకు మార్చి మాట్లాడినా? గొంతు కాదు, మనిషినే మార్చాలి. నిన్న ముందు వెనక్కెళ్ళు. నువ్వేంట్రా మొత్తం మొహం కవర్ చేసుకుంటున్నావు? జాతరలో కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు లైన్ వేస్తారని. అవునా, ఇది దించోసరి. వేసే మొత్తం వేసేసే. ఎవ్వరు ఏరంగా. రామ్ ప్రసాద్, నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? సూపర్ రా, జాతరలో గాజులు అమ్ముకుందాలో ఉన్నా యాస్టీస్. జాతర చేసిన తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ పెడతాం కదా, కలెక్షన్ అదిరిపోవాలి. అబ్బా ఆ కలెక్షన్ గురించి నాకు వదిలేండి, చూసుకుంటా. ఒరే నీ కలెక్షన్ కాదరా, డాన్స్ చెప్తున్నాను. అరే ఈసారి జాతర మామూలుగా ఉండకూడదు, అర్థమైందా? పక్కూరు అసలు జాతర మళ్ళా చేయకూడదు, ఇంకా అర్థమైందా? మనకు పోటీ ఎవరు ఉండకూడదు. మరి చూస్తాడా? స్టార్ట్ చేద్దాం, పదండి. మనోళ్ళందరూ అమ్మవారికి వనక్కుందాలో. అవంగలకు పండగ మనమే చేయాలి. తమ్ముడా చెప్పనా? వీళ్ళు మనకంటే ముందు వచ్చి పుడిచినారా? వదిలే తెప్పిస్తున్న పుడిచేస్తారన్నా. అనా వాళ్ళేందన్నా అందరూ ఎరిపేసుకొచ్చినారు. వాళ్ళు ఎరిపే కదా అనా వాళ్ళకెళ్ళిందన్నా మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, మనకెళ్ళి అమ్మాయిలు లేరేందనా? ఒరే అనా వీళ్ళిద్దరు అమ్మాయిలు కాదా మరే వస్తుంటే జల్లిగడ జరుగుతుంది. ఆ. ఓ 2 తీసి ట్రాక్టర్లకి ఇచ్చారు. ఏంటన్నా కుంటున్నా? ఇంత ముందు లేదు కదా ఇది. తమిళో వేరియేషన్ అన్నారు, ఆ. అందుకే ఇరిచేసుకోవాలి నేను. ఏంద్రా పండగ మీరు చేసేది? మేం చేస్తాం. టైర్ తీసుకురా. ఏ టైర్? సైకిల్ టైరా, ఆటో టైరా? రే టైర్ అంటే పెరుగురా. రే నువ్వు కొడంబక్కలో మజ్జిగ అమ్మినాడు కదా, ఎట్టారా ఆంధ్రాకి పోయావు? మావోనే అంటావా నువ్వు? ఎండడా జాతరలో జల్లికట్లు లేవు. ఇక్కడ మీది సగం మాది సగం, సగం సగం. ఆ సగం గురించి సగం చెప్తూ చూడు. రే సాపాడా. అరే సాతో పాట పాడమన్నాడు, పాడండి. ఓయ్ అమ్మ తెలుగు జోకులు ఎట్లుంటాయి ఏంటియా? తమిళ జోకులు తెలియదా మీకు? అసలు అర్థం కదా మాకు. ఉండా మా పేరు మేము ఇంట్రడక్షన్ చేసుకుంటావా? అన్నా పేసుడా ఆ ఫేస్ ఏముంది అక్కడ? సొల్లుడా సొల్లుడా. నేను చెప్తాను రా. ఈడి పొట్టిడా, ఈడి పొడుగుడా. నువ్వు బండడా? ఏం పేరు రాత్రిపోయింది నీ పేరు? నా పేరు కదా అన్న, నిన్ను పట్టుకొని అది మన లాంగ్వేజ్ కాదులే. అన్న ఏ ఊరు అన్న నీది? నాది చెన్నై. మరి నీదే ఊరు? నాది ఆవునయ్యి. చెన్నైలో ఎక్కడ ఉంటారన్న మీరు? నేను టీ నగర్ లో ఉంటా. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు? నేను కాఫీ నగర్ లో ఉంటానన్నా. చెన్నైలో ఏం ఫేమస్ అన్నా? సాంబార్ అన్న. మీ దగ్గర ఏం ఫేమస్ అన్న? అజయ్ బారు, సవేరా బారు ఫేమస్ అన్నా. ఎవరు మీరంతా? ఆ మాట్లాడింది పక్కనగానే నువ్వేమో చైన్ కూడా, నువ్వు వాచ్ కూడా అన్న. మరి నేను నువ్వు పండగ చేస్తే ఎవరు చేయాలో చెప్పండి. పండగ చేస్తే ఖచ్చితంగా మేమే చేయాలా. అవునా? పక్కన చేసుకోండి, మేము ఇక్కడ చేసుకుంటాం. ఎన్ని చేసినా జాతర మేము చేస్తాము. మేము చేయడానికి వచ్చాం, మేము జాతర చేయడానికి వచ్చాం. అన్నా ఇది మా టెంపుల్ లా మేము చేస్తాం. ఇది మా టెంపుల్ రా.
ఆగండి ఆగండి ఏంటి గొడవ? ఈ సంవత్సరం జాతర మేము చేద్దాం అనుకుంటున్నాం. మేము చేద్దాం అనుకుంటున్నాం. లేదు లేదు, మేమే చేస్తాం. ఫస్ట్ అమ్మవారు కుడిచే మా సైడే ఉంది. ఇల్లే కాదు తుల్లే కాదు కానీ కలిసి చేసుకుందాం. ఏంది సార్ ఏంది కలిసి చేసేది? కలిసి చేయడానికి ఇది బాబాయ్ హోటల్ కాదు. బాబాయ్ ఈసారి జాతర మేమే చేస్తాం. ఎందుకు చేయాలి? నీది తక్కువ వాళ్ళది ఎక్కువ. నీది ఎందుకు తక్కువ వాళ్ళది ఎందుకు ఎక్కువ? ఒక పని చేద్దాం, మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఎవరు బాగా చేశారు అనేది శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళు ఈ సంవత్సరం జాతర చేస్తారు. రెండు ఈక్వల్ అయితే నువ్వు చేసుకో. బ్రహ్మాండంగా చెప్పినారు. వాళ్ళు రానివ్వండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫోన్ చేయి, వాళ్ళు మామూలుగా రారు. శ్రీదేవి డ్రామా కంపెనీ మీరేనండి మమ్మల్ని పిలిచింది? ఏంటి విషయం? గొడవ పడుతున్నారమ్మా. దేని గురించి? ఈ సంవత్సరం జాతర మేం చేస్తామంటున్నారు వీళ్ళు, మేం చేస్తామంటున్నారు వీళ్ళు. కాబట్టి ఎవరు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తే. అలా కాదండి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉండడమే ఎంటర్టైన్మెంట్ చేయడానికి కోసం. మరి వీళ్ళు చేస్తే మేమేం చేయాలి? మీరు చూడాలమ్మా, జడ్జి చేయాలి. ఓ అలా అంటారా? మేడం, నాకు మానసిక ప్రశాంతత కావాలి, వెళ్ళిపోతున్నాను. అది మేం చెప్పాల్సిన డైలాగ్. మాకు ప్రశాంతత కావాలంటే మీరు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరులో ఎవరు జాతర చేస్తారు? పండగ మేము చేస్తాం, ప్రసాదాలు కావాలంటే వాళ్ళు చేసుకోమని. పండగ మేమే చేస్తాం, ప్రసాదం కూడా మేమే తింటాం. మాకు అర్థమైందండి. వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తారు, మీరు కూడా కొన్ని సెగ్మెంట్స్ చేస్తారు. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే ఈ సంవత్సరం జాతర. ఇద్దరు బాగా చేస్తే. ఇది మీ ఓనర్ రాసుకున్నారా, రైటర్ రాశారు? ఇద్దరు బాగా చేస్తే ఇద్దరితో పాటు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ జాతరని ఘనంగా చేస్తారు. ముందు ఎవరు టాస్ వేద్దామా? టాస్ వేద్దామా? వద్దు, మీరు కూర్చొని సరిపోతాట. పదండి అయితే. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరగబోతుంది దసరా నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్. సో ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఇంద్రజ గారు మీరు అక్కడ చూసుకోండి. రష్మి గారు మీరు ఇక్కడి నుంచి చూసుకోండి. మచ్చా ఈ పాపని ఆడ చూసినా నేనా? నేను ఏమన్నా చూసినా, నువ్వు చిరంజీవి సినిమాలో చేసావు కదా రామ్ ప్యారీ, ఇట్లా చట్టపోయావు, ఏమైంది? 10% కమిషన్ కావాలంటే తీసుకో, పండగ మేమే చేయాలి. 10% కమిషన్ అట్లాంటివి తీసుకో, 20 తీసుకో. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే అప్పుడు మీరు జాతర చేస్తారు. చేసావు అనుకో, పెద్ద మంది ఫంక్షన్ 3000 మా ఊర్లో 10 ఉన్నాయి. తప్పు తీసుకోండి.